హలో అండి అందరికీ. మన చేను దగ్గరికి పోతాను. ఎంతమంది కూరలతో ఎట్లుంటారో చూద్దాము. బాక్సులు అన్ని కర్రీ పచ్చడి అన్నీ పెట్టిన. ఎందుకంటే ఇవాళ చాలామంది రావట్లేదు. ఆ ఒక్క ఆమె వస్తుంది, ఆ ఒక్క ఆమె కూడా వచ్చేది నమ్మకం లేదు. చూద్దాం అసలు ఆటో వస్తుందా రాదా. చేను దగ్గర పోయి ముందు అన్ని చదువుకొని పోవాలి కదా. ఇంకా పనులేమో స్టార్ట్ అయినాయి, కూరలు ఏమో రావట్లేరు. ఏం చేయాలనో ఏమో. చేనులనేమో గడ్డి పెరిగిపోతుంది, ఎండ బాగా కొడుతుంది కదా. అందుకోసం అని టవళ్ళు అంగి ఇవన్నీ పట్టుకొని పోతాను. టోపీ కూడా ఎండలు బాగా కొడతాను. ఆ ఒక్క అక్క కూడా చేనులోకి వచ్చిందాక నమ్మకం లేదు, మరి వస్తుందో ఏమంటుందో. బాగా క్యాన్ పట్టుకుపోతాం కానీ ఇట్లా పోసుకొని తాగడానికి. చేను దగ్గర పోయినాక అక్క కూడా వస్తుందా రావట్లేదా, అసలు ఏం పని చేయగలుగుతాం ఈరోజు చూద్దాం, అక్కడ తీద్దాం. సరేనా మరి. చేను దగ్గరకు వచ్చినాం మేము అటు ఇటు చేసి. ఇవాళ అక్క వస్తానన్నది ఇంకా రాలేదు. ఒక అక్క వస్తా అన్నది. నేను ఒక్కదాన్నే రానా, నేను ఒక్కదాన్ని రాను, నేను వేరే వాళ్ళకి పోతా అన్నది. తన చేనులోకి వచ్చిన దాకా నమ్మకం లేదు. ఇంకా వస్తుందో ఏం చేస్తుందో చూద్దాము. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. అందుకని వీటిని ఏమంటాం, ఎండ నుంచి రక్షణ. టవలు అంగి టోపీ ఇవన్నీ రక్షణ. ఎన్ని రక్షణ అయినా ఎండ ఫుల్ కొడుతుంది. ఎండ నుంచి మనం తప్పించుకోలేము. కాకపోతే పని ఉంది కదా, పని ఉన్నప్పుడు ఎండ కొట్టినా వాన కొట్టినా వచ్చి చేసుకోవాల్సిందే. ఇంకా మరి ఆ ఒక్క అక్కైనా వస్తుందో రాదో, రాకపోయినా సరే మేమిద్దరం అయినా చిన్న చిన్నగా చేసుకోవాలి, తప్పదు. ఇంకా మా దగ్గర ఇట్లా పత్తులు కలిసేటప్పుడు, పత్తులు ఏరేటప్పుడు, తోటలు ఏరేటప్పుడు కూలోళ్ళు అస్సలు దొరకరు. ఒకవేళ ఒక 50-60 మంది పట్టేది ఉంటే వేరే ఊరు నుండి పిలిపించుకుందాం. కాకుంటే అంతమంది పట్టరు కదా ఇప్పుడు కలుపులకిన. అందుకోసమనే వేరే ఊళ్ళకి ఫోన్ చేయలేదు. పత్తులు ఏరే సీజన్లో, తోటలు ఏరే సీజన్లో అయితే చాలామంది పడతారు కాబట్టి వేరే నుంచి ట్రాలీ మందిని తీసుకొచ్చుకుంటాము. ఇప్పుడు అంతమంది పట్టరు కాబట్టి ట్రాలీ కిరాయి వేస్ట్ అయిపోతుంది. మన ట్రాలీ కిరాయి 1500, 2000 అట్లా అవుతుంది. అందుకోసం నేను వెనుక ముందు మా ఊరిలోనే బతిమలాడి పామాడి వాళ్ళనే వెనుక ముందు అయినా కూడా తీసుకొచ్చుకొని పని చేయించుకుంటాం. చూద్దాం మరి వాళ్ళ ఎంతవరకు పని అవుతుందో, ఏం పని చేస్తామో. సరేనా. ఏమైంది, అక్క రానన్నదా? ఒక అక్క వస్తాననే రానన్నదా? ఒక్కటి మరి ఎట్లా, మనం ఎన్ని రోజులు కలుద్దామా ఈ శీలకంతా? రోజు ఇంత పశువు కలవద్దా మరి? పశువుకి ఎట్లా వస్తారు మరి, పత్తికి రాంది మరి? దెబ్బ కలువు, చిన్నగా కలుతాను గడ్డి దెబ్బ బిక్కుంటారా. ఇక్కడ ఒక అక్క వస్తానన్నది, రాలేదు. రాకపోసరికి మేమే కలుసుకుంటున్నాం. ఇంకా తప్పదు కదా మళ్ళీ మాకన్నా. ఇప్పుడు ఈ 3 రోజుల కాంచి మేమే కలుసుకుంటున్నాము. వాళ్ళు వస్తా అని రావట్లేరు, ఎందుకంటే సీజన్ అయింది కదా. ఇంకా వాళ్ళు వచ్చినా రాకపోయినా మన పని మనం తప్పకుండా చేసుకోవాలి కదా. చేసుకోకపోతే గడ్డి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అంత తుంగ, చెట్ల కంటే తుంగ గడ్డినే ఎక్కువైంది. తుంగ అనేది తొందరగా పెరిగిపోతుంది. దానికి కొట్టడానికి గడ్డి మందులు కూడా అంత కరెక్ట్గా లేవు. మనం ఇవాళ కలిసినాం అనుకోండి, మళ్ళీ వారం వరకల్లా మళ్ళీ పెద్ద పెరిగిపోతుంది ఆ తుంగని. అందుకోసమనే కల్పిద్దామని కూరల చుట్టూ తిరిగితే వాళ్ళు సీజన్ అయ్యేసరికి వాళ్ళు రావట్లేరు. ఇవాళ వస్తా అన్నారు కానీ ఆ ఒక్క అక్క అయినా కూడా నేను ఒక్కదాన్ని రాను, ఎవరైనా దాంటకుంటూ వస్తా అన్నది. తను కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయినా కూడా మన పని మనం చేసుకోవాలి కదా, తప్పదు. ఇంకా మనం కూడా చేసుకోకుండా ఉంటే అదంతా అడవైపోతుంది చేనంతా. ఇక వాళ్ళ కోసమే చూసుకుంటూ ఉంటే ఇది పని కాదు, ఇది పోదు. అదును పని అవుతుందన్న అదును పని అంతా పోతుంది. పత్తివి గడ్డి ఆగడికి పత్తి చెట్టు పెరగదు, గడ్డి అట్లుంటే. అందుకోసమని మనమన్నా కలుసుకుందామని మేమిద్దరమే పోయి కలుసుకుంటాము. అటో ఇటో సగం లెక్క కంటే ఎక్కువ చేసాము. లంచ్ టైం అయింది, అన్నం తిన్నాను, దాన్ని పిలుస్తాడు. అందుకోసమని వెళ్ళిపోయినా నేను. ఇక్కడ ఏమైందంటే ఇక అన్నం తినాలి కదా. ఇక్కడ తను అన్నం తినేటప్పుడు ఈరోజు తోటకూర తెచ్చినాము. ఏమంటాడంటే తోటకూర నాకు తినబుద్ధి కావట్లేదు, అనవసరంగా తోటకూర వండుకొచ్చినాం ఈరోజు అన్నాడు. రోజు మళ్ళీ పెరుగు కొనుక్కునేది, ఈరోజు ఆ పెరుగు అమ్మే అక్క కూడా రాలేదు. ఆ తోటకూర వేసరికి తినబుద్ధి కావట్లేదు. ఎట్లయినా బాయికాడకు వచ్చినాం కదా, అంతగానో మళ్ళీ ఎండ బాగా కొట్టింది కదా. ఆ ఎండలో కూడా చేసరికి ఊకే మంచినీళ్ళు ఎక్కువ తాగినాము. ఆ ఎండ బాగా కొట్టేసరికి కూడా అన్నం తినబుద్ధి కావట్లేదు అసలు. ఎట్నో అట్లా తిని సప్పుడేక మళ్ళీ కలుపు మొదలు పెట్టాలి కదా అన్నట్టుగా చెరు కొంచెం వేసుకున్నాము. అసలు ఆ వేసుకున్న అన్నం కూడా తినబుద్ధి కాలేదు. సగం తిన్నాం, సగం పడేసినాము. ఏం చేద్దాం, తప్పదు కదా. ఎండ కొట్టినప్పుడు ఎవరికైనా సరే చేను దగ్గర పనిచేసే వాళ్ళు మేమనే కాదు, ఎవరైనా సరే
ఎండలో పని చేసినప్పుడు అన్నం తినబుద్ధి కాదు అసలు. కొంచెం మజ్జిగ అట్లుంటేనే, ఏమైనా చారులు అట్లుంటేనే తినబుద్ధి అవుతుంది. కానీ ఇట్లా కూరలు అయితే అసలు తినబుద్ధి కాదు. ఎట్నో అట్లా మళ్ళీ పని చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇద్దరం ఏం చేసినామంటే ఇంకా అక్కడ మాట్లాడుతాను. ఏమనంటే కూలోళ్ళు రావట్లేదు కదా, మనం వ్యవసాయం మరి మన భూమి అంతా కవులకిద్దామా, ఏం చేద్దాము, నేనేమో ఎక్కువ చేయలేను కదా అని నేనన్నా. భూమి అంతా కవులకిస్తే మనం ఏం పని చేస్తాం మరి, ఎవరికైనా కూలికి పోతావా, కూలు రోజు ఎంతకని పోతావు, వ్యవసాయం భూమి అంతా కవులకిచ్చి మనం ఏం చేద్దాం మరి, మనం వేరే పని చేయలేం కదా, ఏదో ఒకట్లాగా గట్టిన ఇవాళ కాకుంటే రేపు అవుతుంది, మనకు కావాలనుకున్నాడా అవుతుందా, ఇవాళ కాకుండా రేపు అవుతుంది, కూలోళ్ళు వాళ్ళే వస్తారు, వచ్చిన రోజు నిమ్మలంగా చేసుకుందాము, కవులకిస్తే ఎట్లా అన్నట్టుగా ఆయన అంటాడు. ఇక నేను అదే విషయంలో నేను నవ్విన కొద్దిసేపు. ఈ భూములు ఏమో చేయలేకపోతా అంటే కూలోళ్ళు ఏమో ఎవరు రావట్లేదా, గడ్డి ఏమో పెరిగిపోతుంది అని ఇంకా అదే మాట్లాడుకుంటూ తింటాము. ఎండ మాత్రం ఫుల్గా కొడుతుంది. చెట్టు నీడకే కూర్చున్నాం, ఎండ అనిపిస్తుంది కదా ఈ వీడియోలో, కాకుండా మేము చెట్టు నీడకే కూర్చున్నాం. అటు ఇటు చేసి అన్నం కూడా తింటాను. తను ఏం చేస్తాడంటే అక్కడ ఎద్దు తెంపుకొని వచ్చిందా, ఎద్దు దగ్గరికి వెళ్ళిపోతాడు. చూడండి ఇంకా తినుడు అయిపోయిన తర్వాతకి ఇంకొంచెం కలిసినాము. పోయి చేనంతా కలిసినామండి. కలిపిద్దాం, కూలర్లు వస్తారేమో వాళ్ళతో కలిపిద్దాం అంటే కూలర్ రాలేదు, ఏం రాలేదు. కొంచెం పరసగుండేసరికి కలిసినాం. ఇదంతా ఒక బిల్ల కాడికి అయిపోయింది, ఇంకా ఉన్నది నెక్స్ట్. మరి రేపు వస్తారో ఏం చేస్తారో కూలోళ్ళు. ఒకవేళ వాళ్ళు ఒక బిట్టు కాడికి అయిపోయింది ఇంకా. లేకపోతే ఒకవేళ వాళ్ళు రాకుండా మళ్ళీ మేమిద్దరం ఆ పత్తి కలుపుతాం. ఒక బిల్ల కాడికే అయిపోయింది. అటు ఇది చూసి నిన్న ఇవాళ మొన్న 3 రోజుల కాంచి ఒక బిల్ల కథం చేసినాం. ఇంకొక గడ్డి ఉన్న బిట్టు ఉంది. మళ్ళీ ఇంత పత్తి కలుపుతాం. దానికి కూలోళ్ళు వస్తారో ఏమైద్దో. వాళ్ళు వచ్చినా రాకున్నా ఇక మన పని మనం చేసుకోక తప్పదు కదా, వాళ్ళ కోసమే చూసుకుంటుంటే ఇక్కడ అదును పని. ఇక నేను చేను దగ్గర తీసుకొచ్చిన బాక్సులు అన్నీ ఉన్నాయి కదా, అప్పటికే సాయంత్రం 6:30 అవుతుంది. ఆ బాక్సులన్నీ సదురుకోవాలి నిమ్మలంగా. ఈ సంచులు అవన్నీ సదరాలి కదా, మళ్ళీ అవన్నీ టిఫిన్లు ప్లేట్లు. ఆ రోజు చేను దగ్గరకు వస్తారు కదా, ప్లేట్లు ఇక్కడ వేసిపోవచ్చు కదా అని ఒకరు అన్నారు. ఒక అక్క కామెంట్ చేసింది. అట్లా కాదండి, ఆ ప్లేట్లు మళ్ళీ ఇంటికి తీసుకుపోతేనే మళ్ళీ నీట్గా తోముకొని మళ్ళీ రేపు తీసుకురాగలుగుతాము. ఇక్కడ ఉంటే వాటిని తోమలేం కదా, ఏమంతా చిలకల మట్టి పురుగులు గుట్ర పారి ఉంటే ప్లేట్ల పైన. ఆ టవలు అంగిలు బాటిల్ అవన్నీ మళ్ళీ ఇంటికి తీసుకుపోతేనే నీట్గా అవి పిండుకొని ప్లేట్లు తోముకొని పట్టుకురాగలుగుతా. ఇవాళ మాత్రం ఈ పని చేసినాం. ఇంత కలిసినాం. ఇంకా బాగా కొట్టేసరికి నాకు కొంచెం తిక్క అయినట్టు అవుతుంది. బాయ్ మరి రేపేం చేద్దాం.